హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే శ్రీ శీతల గంగమ్మ జాతర అయితే జరుగుతుంది కదండీ మన ఊర్లో. అదైతే సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అయితే ఆల్రెడీ కంప్లీట్‌గా వీడియో అయితే పోస్ట్ చేసేసాను. అదైతే చూసేయండి. వెడ్నెస్‌డే రోజున ఏం జరిగింది అని చెప్పేసి. ఇంకా ఇదైతే థర్స్‌డే రోజు మార్నింగ్ అండి. ఇంకా పొట్టేలైతే కోసుకుందామని చెప్పేసి మా మామ, మా మరిది, మా ఆయన, ఇంకా మా తమ్ముడు వీళ్ళందరూ కలిసేసి షాప్ దగ్గరకైతే వెళ్ళిపోయారు. అదైతే తూకం వేసుకొని చూసుకుంటున్నారు. ఎంత ఉంది ఏమి అని చెప్పేసి. మనకు నచ్చింది కావాల్సింది మనమైతే తీసుకొని వచ్చేసాము. దాన్నైతే ఇంటికైతే తీసుకురావాలి ఇంకా. ఇంకా ఇప్పుడు జాతర అయితే జరుగుతుంది కదా! అందరూ ఉన్నారని చెప్పేసి ఇంకా పొట్టేలైతే కోస్తున్నాడు మా మామ. ఇంకా వాళ్ళు ప్రతి సంవత్సరం జాతరకైతే ఉండరు కదా! ఉన్నప్పుడైతే కోసుకుందామని చెప్పేసి పొట్టేలనైతే కోస్తున్నాడు. దాన్నైతే ఇంటికైతే తీసుకొనొచ్చేసారు. ఇంకా మా ఆయనైతే ఇక్కడ దానికైతే ఆకులవి పెట్టేస్తున్నారు చూడండి. చూడు చూడు అట్టే పట్టుకో. ఇంకా మా చరణ్‌కి అయితే ఇలాంటివి చెప్పనవసరం లేదండి. చాలా ఇంట్రెస్ట్ ఇంకా పొట్టేలు ఇవన్నీ అయితే. ఇంకా మా ఆడబిడ్డ అయితే మార్నింగే లేచి ఈ విధంగా సింపుల్‌గా పూజ గదినైతే డెకరేషన్ చేసేసి దీపారాధన అయితే చేస్తుందండి. ఎందుకంటే మేమైతే మళ్ళీ ముద్ద పెట్టుకొని యాటనైతే కోసేసుకోవాలి. అందుకోసం త్వరగా అయితే లేచి ఈ విధంగా అయితే టెంకాయ అవి కొట్టుకొని దండం అయితే పెట్టుకుంటున్నామండి మేమందరం కూడా. మామూలుగా ముద్ద అయితే పెట్టుకుంటాము. ఇంకా గుడి దగ్గర కూడా పెద్ద బోనం అయితే పెడతారు. కానీ మేము ఇంటి దగ్గరే ముద్ద అయితే పెట్టుకుంటామండి. అదైతే మాకు ఆచారము. ఇంకా మా చరణ్ చూశారు కదా! చొక్కా పంచ అని చెప్పేసి చాలా హడావిడైతే చేసేస్తాడు. ఈ మధ్య ఇది కొత్తగా అయితే నేర్చుకున్నాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటి దగ్గర ఉన్నా ఎప్పుడైనా చెప్పండి. ఇంకా చొక్కా పంచ అని చాలా సతాయిచ్చేస్తున్నాడండి. అంత పిచ్చైతే పట్టింది ఆ చొక్కా పంచ గురించి అయితే. ఇంకా హడావిడి మొత్తం మా చరణ్‌దే అయితే ఉంటుందండి. వెడ్నెస్‌డే రోజు మేమైతే ఆఫ్టర్‌నూన్‌కి అయితే వచ్చాం కదా! అప్పుడైతే మా వాళ్ళు చాలా మిస్ అయిపోయింటారని నేను అనుకుంటున్నాను మా చరణ్‌ని. ఎందుకంటే హడావిడి అలాగైతే చేస్తాడండి. ప్రతి దాంట్లో దూరుతా ఉంటాడు. ప్రతిదీ నేనే చేస్తానన్నట్టుగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పూజ గదిలో కూడా అదే చేస్తున్నాడు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరూ అయితే దండం పెట్టుకున్నారు. ఇంకా దాని తర్వాత అయితే ఈ విధంగా మామూలుగా ముద్దైతే పెట్టుకుంటాం కదా! దానికోసం అయితే పసుపు నీళ్ళతో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసి ముద్దైతే పెడుతుంది మా అత్త. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి ఈ విధంగా ఇవన్నీ చేయటం కూడా. ఇంకా ముగ్గు పిండితో అయితే ఈ విధంగా ముగ్గైతే వేస్తున్నారు. మా అత్త అయితే ఇంకా మామూలుగా మనం అయితే అన్నం వండుకుంటాం కదా! ఆ విధంగానే అన్నం అయితే వండుకొని ఇంకా ముద్దైతే పెట్టుకుంటారండి. మా ఊరి సైడ్ అయితే ముద్ద ఇలాగైతే ఏం పెట్టుకోరు. డైరెక్ట్‌గా గుడి దగ్గరికే వెళ్ళి యాటనైతే కోసుకొనొస్తారు. కానీ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే మామూలుగా మనం ముద్దైతే పెట్టుకొని ఇంటి దగ్గరే నరుక్కుంటారు యాటనైతే. అదండి ఈ పద్ధతి అయితే. ఈ విధంగా ఇంకా ముగ్గైతే వేస్తున్నారు మా అత్త. ఇంకా ముగ్గు అవన్నీ వేసేసిన తర్వాత దానిపైన వేపాకులైతే మండలుంటాయి కదా! ఏపాకు మండలు. ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా పేర్చేసి ఇంకా ముద్దైతే పెడతారు దాని మీద. మామూలుగా మనం అన్నం వండుకున్నట్టే పెట్టేసి ముద్దలైతే చేసేసి పెద్ద పెద్ద ముద్దలు ఇంకా ప్రమిదలైతే ఉంటాయి కదా! ఆ షేప్‌లో కొన్ని చేసేసి ఇంకా పిడసల్లాగా కొన్ని అయితే చేసేసి ఈ విధంగా మొత్తం అయితే 9 అన్నీ పెడతారండి. ఇంకా 2 ముద్దలు ఇవన్నీ పెట్టేసి 9 రకాలుగా అంటే 9 వచ్చేటట్టుగా అయితే పెట్టి ఇంకా దాని మీద పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టేసి డెకరేషన్ అయితే చేసేస్తారు. చూడండి ఏ విధంగా డెకరేషన్ అయితే చేశారు అని చెప్పేసి ప్రతిదీ కంప్లీట్‌గా నేనైతే పోస్ట్ చేస్తున్నాను చూడండి.
చూసారు గదండీ! ఇదండి ప్రాసెస్. ముద్ద దగ్గర ఇంక టెంకాయ అయితే కొట్టుకొని అందరం అయితే దండం పెట్టుకున్నాము. దాని తర్వాత వచ్చేసి ఈ విధంగా పొట్టేలుకైతే పసుపు, కుంకుమతో పూజించేసి మెడలో అయితే దండలాగా కట్టేసి పూలతో ఇంకా దాన్నైతే తీసుకువెళ్తారండి ముద్ద పెట్టి నరకడానికి. ఇంకా మామూలుగా మనమైతే నట్టింట్లో ఎలాగైతే ముద్ద పెట్టుకున్నామో ఇంకా వాకిటి ముందర కూడా అలాగే ముద్దయితే పెట్టుకుంటారండి. మామూలుగా నీళ్లు చల్లేసి ఇంకా వేపాకు మండలు ఇవన్నీ పెట్టేసి ఇంకా ముద్దయితే పెట్టుకుంటారు చూడండి. ఊరేగింపు గానీ, జాతర గానీ చాలా బాగా జరిగిందండి మా ఊర్లో అయితే. ఇంకా ముద్ద పైన ఇంకా పెరుగు ఇవన్నీ కూడా వేసి ఇంకా పప్పు అయితే చేస్తారు కదా! పెసరపప్పు దాంతో కూడా ఈ విధంగా అయితే ముద్ద పెట్టుకుంటారు. ఇంకా ముస్లిమ్స్ ఆయన కూడా వచ్చేసి హలాలయితే చేస్తున్నారు చూడండి. ఇంకా మేమైతే ప్రతి సంవత్సరం ఏమి యాటనైతే కోసుకోమండి. ఈ సంవత్సరం మా ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి బాగా అందుకోసమే యాటనైతే కోసుకుంటున్నాము. ఇంకా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు యాటను కోసుకునే వాళ్ళు యాట, ఇంకా కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు ఈ విధంగా కూడా కోసుకుంటారు. ఇంకా ఏమీ లేని వాళ్ళు ఇంకా టెంకాయ కొట్టుకొని జాతర అయితే జరుపుకుంటారండి. మేమైతే ఈ సంవత్సరం యాటైతే కోసుకుంటున్నాము. ఇంకా మా మరిది, ఇంకా మా పెద్దమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా! అందుకోసమే మళ్ళీ వాళ్ళైతే కువైట్‌కి, బహ్రెయిన్‌కి ఇలా వెళ్ళిపోతారని చెప్పేసి మేమైతే యాటను కోసుకొని అందరం అయితే దండం పెట్టుకుంటున్నాము. ఇంకా అక్కడ కూడా టెంకాయ అయితే కొట్టేసి ఇంక అందరం దండం పెట్టుకుంటున్నామండి. ఇంకా యాటనైతే కోసుకున్నాం కదా! మేమైతే వాటిని పీస్‌గా అన్నీ అయితే చేసుకుంటున్నాము. ఇంకా మా నాన్న, మా మామ, ఇంకా మా తమ్ముడు, ఇంకా మా మరిది మేమందరం కూడా ఈ పని మీదనే ఉన్నామండి. ఇంకా వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మా మామ అయితే చికెన్ తెచ్చాడు. దాన్నైతే పొయ్యి మీదనైతే వేసాం మేము ఏంచడానికి కోసం అని చెప్పేసి. ఇంకా లాస్ట్ ఇయర్ జాతరప్పుడు మా చరణ్ అయితే మటన్ అయితే ఇదే పొయ్యి మీద వేయించాడు. ఇప్పుడైతే చికెన్ అయితే వేయిస్తున్నాడండి. ఇలాంటివి చేయాలంటే మా చరణ్‌కి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. మీకు అందరికీ తెలిసిందే కదా! మన వీడియోస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇంకా బంధువులందరూ వచ్చారు కదా! వాళ్ళందరితో కూడా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఇతనైతే మా బంధువులతను. అతనొచ్చేసరికి మేమైతే మటన్ వండుతూ ఉన్నాము. అతను కూడా హెల్ప్ చేశారు. ఇంకా నేను, మా అమ్మ అయితే ఇక్కడ వడలైతే వేస్తున్నామండి. వడలు, మటన్ ఇవన్నీ కంపల్సరీ అండి జాతర అంటే. కాబట్టి మేము ప్రతి ఇయర్ కూడా మటన్ ఈ విధంగా వడలైతే వేసుకుంటామండి. చాలా బాగా అనిపించింది నాకైతే ఈ సంవత్సరము. చాలా బాగా జరిగిందండి జాతర అయితే. ఇంకా వంటలవన్నీ పూర్తయిపోయిన తర్వాత మేమందరం కూడా కలిసి ఈ విధంగా అయితే కూర్చొని తిన్నాము. ఇంకా వంటల్లో వచ్చేసి
కలర్ రైస్, మటన్ పులుసు, వైట్ రైస్, రసము ఇవన్నీ కూడా చేసుకున్నాము. అవన్నీ అయితే మేమేం వీడియో తీయలేదు. ఎందుకంటే చాలా హడావిడి అయితే అయిపోయిందండి. వీడియో తీయాలనే ఆలోచన కూడా రాలేదు మాకు. ఇంకా ఈవినింగ్ టైంలో మేమందరం కలిసి గుడికైతే వెళ్తున్నాము. అదే వెళ్తుంది కదా అదే డీజే బండండి. ఇంగా ఇంటికి చుట్టాలు కూడా వచ్చారు కదా! వాళ్ళందరినీ తీసుకొని గుడి దగ్గరికైతే బయలుదేరిపోయామండి. వీధంతా కూడా చాలా కళకళలాడిపోతుందండి. ఇంకా మాదారం మొత్తం జాతరే కాబట్టి చాలా బొమ్మలు ఇవన్నీ అయితే వచ్చాయండి. ఇవన్నీ చూద్దామని చెప్పేసి మేమైతే గుడి దగ్గరికైతే వెళ్తున్నాము. ఇంకా అమ్మవారిని అయితే తీస్తారు ఊరేగింపు కోసం అని చెప్పేసి అందుకోసమే మేము త్వరగా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. ఇంక దర్శనం అయితే చేసేసుకొని టెంకాయ అయితే కొట్టుకుందామని చెప్పేసి థర్స్‌డే రోజు మేమైతే గుడికి రాలేదు. మార్నింగ్ చేసుకొని తినడానికి మాకు టైం అంతా సరిపోయింది. అందుకోసమే ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము. ఇంకా వెడ్నెస్‌డే నైట్‌కైతే అమ్మవారు వస్తారు కదా! ఆ అమ్మవారినైతే ఇక్కడైతే కూర్చోబెడతారు. ఇక్కడైతే కూర్చోబెట్టి పూజలైతే చేస్తారండి. వెడ్నెస్‌డే వీడియో మీరు చూసింటే కనుక మీకు అర్థమై ఉంటుంది. ఏ విధంగా అమ్మవారినైతే తీసుకొనొచ్చారు అని చెప్పేసి. కాబట్టి ఆ వీడియో మీరు కంపల్సరీగా చూడండి. ఇదైతే అర్థమవుతుంది. ఇంకా నేనైతే అమ్మవారిని వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇక్కడైతే అమ్మవారిని మళ్ళీ తీసేస్తారు కాబట్టి ట్రాక్టర్‌లోకి చాలా హడావిడిగా అందరిని దొబ్బేస్తున్నారండి. వెళ్ళండి, వెళ్ళండి అని చెప్పేసి. అందుకోసమే నేనైతే ఏం వీడియో తీయలేదు. రచ్చ ఎలా ఉంటుందో మీరు కూడా ఒరిజినల్ వాయిస్‌లో వినేయండి. చూసారు గదండీ! రచ్చయితే ఈ విధంగా ఉంది. ఇంకా అమ్మవారినైతే కొద్దిగా వీడియో అయితే తీశానండి. మీరు కూడా దర్శనం అయితే చేసేసుకోండి అమ్మవారిని. చాలా చక్కగా అలంకరణ అయితే చేశారండి. చాలా చూడముచ్చటగా ఉంది. ఇంకా ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఎంతమంది జనాలైతే ఉన్నారంటే చాలామంది జనాలైతే ఉన్నారండి. మీకు అందుకే చూపిస్తున్నాను జనాలు ఎంతమంది ఉన్నారా అని చెప్పేసి. ఇంకా శీతల గంగమ్మ అక్కడే ఉంటారు కాబట్టి ఆమెను కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఆమెను కూడా చాలా బాగా అలంకరణ చేశారండి జాతర కాబట్టి. ఇంకా మేమందరం ఇవన్నీ దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత కొద్దిగా వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ అయితే తీసుకున్నాము. వీడియోస్, ఫొటోస్ అంటే నాకు చాలా పిచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకి మెమరబుల్‌గా ఉంటుంది కదా! ఎప్పుడైనా చూసుకోవాలన్నా కూడా ఈ ఫొటోస్, వీడియోస్ మిగులుతాయి కాబట్టి ఇవి చూసుకోవడానికి నాకు చాలా ఇష్టము. అందుకే నేనైతే ప్రతి ఒక్కటి కూడా భద్రంగా అయితే దాచుకుంటాను. అంత ఇష్టం నాకు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ. ప్రతిసారి మనము ఎక్కడ చూసుకోవాలన్నా చూసుకోలేము కదా! అలాగే యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేసుకుంటే మనకు నచ్చినప్పుడు మనమైతే చూసుకోవచ్చు కాబట్టి నేనైతే చాలా భద్రంగా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా మేమన్నీ ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత ఇక్కడ ట్రాక్టర్‌లో అమ్మవారిని అయితే ఊరేగింపు చేస్తారు కదా! ట్రాక్టర్ అయితే ఇంకా డెకరేషన్ అయితే చేసేసారు. ఇంకా మేము అవన్నీ చూడడానికైతే వెళ్తున్నాము. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. వీడియోస్ అవన్నీ తీసుకున్నాం కానీ పెద్దగా క్లారిటీ అయితే ఏం రాలేదు. ఎందుకంటే ఎండ అనేది పడుతుంది కాబట్టి వీడియోస్ అయితే అంత క్లారిటీగా ఏం అనిపించలేదు నాకు. ఇంకా అవన్నీ తిరిగేసిన తర్వాత కొద్దిగా షాపింగ్ అయితే చేసుకున్నామండి. ఏం కొనుక్కోలేదు పెద్దగా. ఇంకా పిల్లలకైతే ఒక బొమ్మ, ఇంకా గాజులు ఇవన్నీ అయితే తీసుకున్నాం కానీ పెద్దగా ఏం కొనలేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బొమ్మలైతే కంపల్సరీగా కొనేవాళ్ళం అప్పుడు. అన్నీ ఆటో బండ మీదనే పెట్టున్నాము. చరణ్‌కి ఇస్తే అన్నీ పగలగొట్టేస్తాడు, విరగ్గొట్టేస్తాడు. అందుకోసమే మేమైతే బొమ్మలు కొనడమే మానేసాము. ఇంకా మా అద్విత అయితే ఒక చిన్న గది అయితే కొనుక్కునింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంట్లో ఉన్న చుట్టాలైతే ఊరికైతే వెళ్ళిపోతున్నారండి. ఊరేగింపు చూడకుండానే. ఎందుకంటే మా అత్త వాళ్ళ అమ్మ రాజంపేటలో ఉంటుంది కదా! ఆమె ఒక్కటే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళైతే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ కూడా ఇంటికైతే బయలుదేరిపోతున్నారు. ఎంత చెప్పినా కూడా ఉండలేదు. మీకు తెలిసే ఉంటుంది ఇంతకుముందుగా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే ఆమె ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పేసి మీకైతే తెలిసుంటుంది. అందుకోసమే మా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా
కొద్దిసేపు ఇంట్లో కూర్చున్న తర్వాత ఇంకా అమ్మవారినైతే ఊరేగింపుకి బయలుదేరుతుంది కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా రోడ్డు మొత్తం అయితే బ్లాక్ చేసేసారు. ఒక పక్క నుంచే వెళ్ళాలి. వెహికల్స్ అన్నీ ఆ పక్క నుంచే రావాలి. ఇంకా సందడైతే మామూలుగా లేదండి. ఈ డోలు శబ్దాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పటాకులు విద్యుత్లు అన్నిట్లో కూడా చాలా కలకలలాడిపోతుందండి. ఊరేగింపు అయితే చాలా చక్కగా చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ నాకైతే ప్రాణం పీకేసిందండి. ఎందుకంటే నేనైతే అప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. అద్విత అయితే కడుపులో ఉండింది. అందుకోసమే నేనైతే రాలేదు. ఈ సంవత్సరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఏ విధంగా ఎంజాయ్ చేశానో మీరు కూడా ఒకసారి చూసేయండి.
ప్రసాద్ అయితే వాడు మల్లెల మంచి వాడు చూసి ఎగ్జైట్ అయ్యేలా వచ్చింది నేను చెప్తాను. కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెట్టుగా ఏ చెట్టుగా ఏ చెట్టుగా కులమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య అందగాడు డీజే పాడేలా పగిలింది అది. ఓయ్ తనకూడదు.
ఇంకా ఫైనల్‌గా అమ్మవారైతే మా ఈధిలోకొచ్చేసింది అనైతే మా ఆడబిడ్డ ఫోన్ చేసింది. అందుకోసమే మేము త్వరగా అయితే టెంకాయలైతే తీసుకొని రోడ్డు మీదకైతే బయలుదేరామండి. నేను, మా ఆయన, అద్విత, మా మరిది, మా తమ్ముడు వీళ్ళందరం కలిసి. ఇంకా టెంకాయలైతే మామూలుగా కొట్టరండి. అమ్మవారి ఊరేగింపు వస్తుందంటే చాలామంది చాలా టెంకాయలైతే కొడతారు. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరం కూడా టెంకాయలైతే కొట్టామండి. ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుంది మన మాధవరంలో. చాలా బాగా జాతర అయితే జరిగిందండి. ఈ డీజే విన్నానంటే నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంత సౌండ్ వినలేదండి. అంత సౌండ్ అయితే విన్నాను. ఫస్ట్ టైం చెవులైతే దిమ్మెక్కిపోయి హెడేక్ అయితే వచ్చేసింది నాకైతే. అంత సౌండ్‌లో కూడా మా అద్విత అయితే నిద్రపోయిందండి. మళ్ళీ అయితే లేచేసింది. ఒక 10 మినిట్స్ అలా నిద్రపోయింది. నిద్రపోతుంది కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నిద్ర అయితే లేచింది. ఇంకా అద్వితనైతే తీసుకొని అమ్మవారిని చూడడానికి రోడ్డు మీదకైతే వచ్చేసాము. అద్విత ఎక్కడ లేదు. నేనైతే అమ్మవారిని ఎక్కడ దర్శనం చేసుకోలేను అని టెన్షన్ అయితే పడ్డాను. కానీ మా అద్విత అయితే బాగా లేచింది. బాగా కోఆపరేట్ అయితే చేసిందండి. అమ్మవారిని అయితే చాలా చక్కగా డెకరేషన్ చేశారు. చాలా బాగా మేమైతే దర్శనం చేసుకున్నామండి. టెంకాయలైతే కొట్టడం ఆలస్యము. ఇంకా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి. టెంకాయ పడింది కదా అని మనం కిందికి వంగామంటే తొక్కొని కూడా వెళ్ళిపోతారు. అంత జనం అయితే ఉంటారు. టెంకాయలైతే చాలా ఎక్కువగా కొట్టారండి. ఇంకా రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసారు కాబట్టి జనాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఎక్కడంటే అక్కడ పడిపోయామంటే ఇంక తొక్కొనైతే వెళ్ళిపోతారు. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారండి. ఇంకా ఎందుకంటే వెహికల్స్ అవి వస్తూ ఉంటాయి కదా! ఒక వేలోనే వెళ్తున్నాయి కాబట్టి ఇంక జనాలైతే రోడ్డు ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటుకుంటూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నారండి పోలీస్ వాళ్ళు కూడా. జాతర అయితే ఈ విధంగా జరిగిందండి. చాలా బాగా అయితే జరిగింది. ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం అయితే తొందరగా అయిపోయేది ఊరేగింపు. కానీ ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయితే అయిపోయింది. 8 కల్లా ఊరేగింపు అయితే అయిపోయేది. కానీ ఈ సంవత్సరం మా ఈదిలోకి వచ్చేసరికి 8:30 అయితే అయిపోయింది. డెకరేషన్ చూసారు కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. పోయినసారి అయితే డెకరేషన్ మొత్తము వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! దాంతో అయితే డెకరేషన్ చేశారు. కానీ ఈ సంవత్సరం అయితే ఫ్లవర్స్ మొత్తం డెకరేషన్ చేశారు. ఇంకా అమ్మవారైతే మా వీధి నుంచి అయితే బయలుదేరిపోతుంది. ఇంకా మేము కూడా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఈ విధంగా అయితే జరిగింది గంగమ్మ జాతర అండ్ ఊరేగింపు కూడా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. ఒక్క వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయాలంటే చాలా కష్టమండి. మా కష్టాన్ని గుర్తించి కొంచెం లైక్ చేసేసి అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాము. ఇంకా సోమనాథ స్వామి టెంపుల్ గురించి అయితే వీడియోస్ ఇంకా నేను అన్నీ పోస్ట్ చేయలేదు. కళ్యాణము ఇంకా రథోత్సవం అయితే ఉంది. అవి కూడా పోస్ట్ అయితే చేస్తానండి. ముందైతే జాతరటివి అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇవైతే చూసేయండి. ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో అయితే తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.